హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈరోజు నాకు మార్నింగ్ వంట చేయాలంటే చాలా చిరాకు వచ్చింది. ఎందుకు తెలుసా? ఎటు చూసినా దొండకాయ, బెండకాయ, వంకాయ ఇవేగా అనిపిస్తున్నాయి. అసలు నాకు వంటే చేయాలని లేదు. కానీ ఏదన్నా కొంచెం స్పెషల్గా తినాలని అనిపించింది. అంటే నాన్ వెజ్ కాకపోయినా నాన్ వెజ్ లాంటి టేస్ట్తో అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేసినాను. ఇక్కడ ఈ పోపు అయితే వేస్తున్నాను కదా, అంటే బగారా రైస్ కోసం అయితే పోపు అయితే వేస్తున్నాను. వేసి ఈ పోపు అంతటిని తీసుకెళ్ళి మనం ఏదైతే రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నామో దాంట్లో మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అది ఎట్లాగా అన్నం అవుతుంది కదా. ఇంకా మనకు ఒక సింపుల్ అండ్ ఈజీ వేలో బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీనిలోకి కర్రీ అయితే ఏం చేయబోతున్నానంటే, ఇక్కడ ఇవి ఏమనుకుంటున్నారు, మన ఈత గింజలు అనుకుంటున్నారా? కాదు, రాజ్మా. అయితే దీన్ని అయితే చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయితే అయిపోయినాను. కానీ ఇక్కడ ఏమైందంటే, నేను అప్పటికప్పుడు ఇది చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి రైస్ కుక్కర్లో నాకైతే ఆల్మోస్ట్ ఒక 10 విజిల్స్కి అయితే ఇది ఉడికింది. కానీ ముందు రోజు చేసుకోవాలని అనుకుంటే ఈరోజు నైటే మనం నానబెట్టుకున్నాం అనుకోండి, అంత టైం అయితే మనకు పట్టదు. ఇక్కడ ఈ రాజ్మా అంతా ఉడికిపోయేలోపు ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా అయితే రెడీ అయిందో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే మనం కర్రీకి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఒక చిన్న గిన్నె పెట్టేసుకుని దాంట్లోనైతే ఆయిల్, ఇంకా పచ్చిమిర్చి, మన ఉల్లిగడ్డ అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను. వేసుకొని కొంచెం పసుపు అండ్ అల్లం కూడా వేసుకొని నూనెలో అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమాటా వేసుకొని అదే నూనెలో అయితే మొత్తం అయితే మగ్గించేసుకున్నాను. ఇంకా ఇదంతా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న రాజ్మా ఉంది కదా, దాన్ని అయితే వాటర్తో సహా ఇందులోనైతే వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా కొంచెం అట్లా మనం ఏవైతే మసాలాలు అయితే వేసుకోవాలని అనుకుంటున్నామో ఆ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకొని దానిపైన మనం కొత్తిమీర చల్లినామనుకోండి, మనకైతే ఒక మంచి నాన్ వెజ్ లాంటి ప్రోటీన్స్ ఉన్న కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంది, డైరెక్ట్ వేసేయడమే అన్నమాట. నేనైతే ప్లేట్లో అన్నం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మన కర్రీ, నిజం చెప్తున్నా ఫస్ట్ టైం చేసిన, కానీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. నాకైతే బాగా నచ్చింది. ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలి అని అనిపించి తినలేకపోయినప్పుడు ఈ కర్రీ చేసుకున్నాం అనుకోండి, సూపర్ హిట్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.